కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. శ్రీ 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 తిరుదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం అధ్యయనం చేస్తున్నాం. ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో 35 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 35వ అధ్యాయంలో ఎతోవా ఇమాని ఆ శృతి ముందు వెనకల వివరం అంతా జరిగింది. ఈ శృతిని గురించి వచ్చే వివిధ అనుమానాలని వ్యక్తం చేస్తే అన్ని అనుమానాలని కూడా నివృత్తి చేసి రెండో బ్రహ్మసూత్ర వివరణని చెప్పారు పురుషోత్తం గారు. 36వ అధ్యాయాన్ని మనం ఈరోజు అనుసంధానం చేసుకుందాం. అవధాని గారు, జగత్ సృష్టికి కారణమైన వాడు బ్రహ్మ అని తెలుసుకోవాలంటే ఇంత కష్టపడాలంటారా అడిగారు నెమ్మదిగా శకుంతలమ్మ గారు తన ప్రక్క సోఫాలోనే కూర్చున్న అవధాని గారిని ఇంకా చర్చ మొదలవడానికి ముందు. అంటే అన్నారు అవధాని గారు, ప్రత్యక్షంగా తెలిసే వాటికి ఆ ప్రత్యక్షం ఊహించే వాటికి వేదం ఎందుకండి? కుండని ఎవరు చేస్తున్నారు, దాని సృష్టికర్త ఎవరు అని అడగం కదా, దానికోసం వేదం చూడనక్కర్లేదు. అలాగే కొండ మీద పొగ ఉంది కనుక నిప్పు ఉందని చెప్పడానికి వేదం అక్కర్లేదు. అలా జగత్ సృష్టికర్త బ్రహ్మ అని తెలియదంటారా? అందుకోసం వేదం చూసి అందులో యతోవా ఇమాని భూతాని జాయంతే అని ఉన్నది కనుక ఆయనే సృష్టికర్త అని చెప్పాలా? ఇదంతా ఏంటో మరీ ముక్కేది అంటే తల చుట్టూ త్రిప్పి చూపించినట్లు అనిపిస్తోంది అన్నారు శకుంతలమ్మ గారు మరలా. ఏంటో ఆ గుసగుసలత్తయ్య, కాస్తంత మాకు చెప్పు అన్నారు డాక్టర్ గారు. ఏం లేదు బాబాయ్, బ్రహ్మ సృష్టికర్త అని నిన్నంతా మనం బోల్డ్ సేపు చర్చించాం కదా, వేదంలోంచే మరీ ఆ విషయం తెలియాలా అంటోంది అమ్మమ్మ అంది వినీత. అవును, ఇతర ప్రమాణాల చేత తెలుసుకోవడం సాధ్యం కానిదే వేదం చేత చెప్పబడుతుంది అనే నియమం ఉంది కదా. అయితే ఇతర ప్రమాణాల చేత కూడా బ్రహ్మ సృష్టికర్త అని చెప్పొచ్చునంటారా అన్నారు శాస్త్రి గారు. బ్రహ్మ శాస్త్రం ద్వారా ఉన్నాడని నిరూపణ అయితే కానీ ఆయన గురించి ప్రత్యక్షాది ప్రమాణాల చేత తెలుసుకోలేం. ప్రత్యక్షం చేత అనుమానం చేత గ్రహించే అవకాశం ఉన్నది బ్రహ్మని, కానీ శాస్త్రం చెప్పిన దానికి అనుబంధంగానే గ్రహించాలి ఆ విషయాన్ని అన్నారు పట్టాభిరామయ్య గారు. బ్రహ్మస్వరూపం నిర్విశేషమే అయితే ప్రత్యక్ష అనుమానాల చేత గ్రహించ సాధ్యం కాదని ఇదివరకే రుజువు అయిపోయింది కదా తాతగారు. అది కానప్పుడు అంటే నిర్విశేషమే బ్రహ్మస్వరూపం కాదు, సవిశేషం అయితే అది సవిశేషం కనుక వేదం కాక ఇంకో ప్రమాణం ద్వారా కూడా తెలుస్తాడా సృష్టికర్త అని అమ్మమ్మ అడుగుతోంది అంది వినీత. బాగవే, నీ రన్నింగ్ కామెంటరీ ఏంటి అని ముద్దుగా ప్రశంసగానే విసుక్కున్నారు శకుంతలమ్మ గారు. ఇతర ప్రమాణాల చేత తెలుసుకోవడం సాధ్యం కాదు అంటే దేని చేత అంటారు? ప్రత్యక్షమా అనుమానమా అడిగారు అవధాని గారు. ప్రత్యక్షంలో ట్రై చేద్దాం అన్నారు శకుంతలమ్మ గారు. ప్రత్యక్షం 2 రకాలు, ఇంద్రియ సంభవం, యోగ సంభవం అని. దేనితో అని మీ ఉద్దేశం మళ్ళా అడిగారు అవధాని గారు. ఇంద్రియ సంభవం అంటే అన్నారు శకుంతలమ్మ గారు. అది మరలా 2 రకాలు, బాహ్యేంద్రియ సంభవం, అంతరేంద్రియ సంభవం అని. దేనితో అడిగారు మరలా అవధాని గారు నవ్వుతూ. బాహ్యేంద్రియాలు అందాం అన్నారు తను నవ్వుతూ శకుంతలమ్మ గారు. సృష్టిలో ఉండి దగ్గరగా ఉన్న వస్తువుల్ని మాత్రమే తెలుసుకోగలవు బాహ్యమైన నేత్రాలు మొదలైన ఇంద్రియాలు. సర్వ పదార్థాలని సాక్షాత్కరించడం అనేది లేనేలేదు. ఇక వాటిని సృష్టించే పరబ్రహ్మ ఇంపాసిబుల్ అన్నారు అవధాని గారు. ఆంతరింద్రియమో అన్నారు శకుంతలమ్మ గారు. లోపల కలిగే సుఖదుఖాల్ని తప్పితే మిగిలిన బాహ్యమైన ఏ పదార్థాన్ని తెలుసుకోవాలన్నా నేత్రం మొదలైన బాహ్యేంద్రియాల అపేక్ష కావాల్సిందే మనస్సుకి. అందుచేత మళ్ళా మామూలే పరిస్థితి అన్నారు అవధాని గారు. యోగ సంభవం అయితే అంటే యోగం చేత ప్రత్యక్షం చేసుకోలేమా అడిగారు శకుంతలమ్మ గారు. యోగం అంటే భావన చేయగా కలిగేది. అది వరకు తెలిసిన దానినే మళ్ళా అనుసంధిస్తాం కనుక దాన్ని ప్రత్యక్షం అనడానికి వీల్లేదు. శాస్త్రం ద్వారానో ఇంకొకలాగో తెలిసిన దాన్నే కదా మననం చేస్తాం. ఇది వరకు తెలియని దానిని గురించి మననమే కుదరదు. ఏదైనా అలా కలుగుతోంది అంటే అది భ్రమే అని చెప్పాలి అన్నారు అవధాని గారు. అనుమాన ప్రమాణంతో సాధ్యమవుతుందేమో చూద్దాం అన్నారు శకుంతలమ్మ గారు.
విశేషతో దృష్టమా సామాన్యతో దృష్టమా అడిగారు అవధాని గారు. బాబోయ్, ఆ పదాలు నాకు తెలియవు, అర్థం చెప్పండి అన్నారు శకుంతలమ్మ గారు. ఇదివరకు ఒక ఆవును చూశారు, ఇప్పుడు తోక మాత్రం కనిపించింది. అది ఆవే అని ఊహించారనుకోండి, అది విశేషతో దృష్టం. అలా కాకుండా నిప్పుని పొగని చాలా మార్లు చూడగా చూడగా నిప్పు లేకుండా పొగ రాదని, ఆ రెండింటి మధ్య సంబంధాన్ని గ్రహించి కొండ మీద పొగ కనబడగానే నిప్పు ఉన్నది అన్నారనుకోండి, అది సామాన్యతో దృష్టం అన్నారు అవధాని గారు. బ్రహ్మని ప్రత్యక్షంగా చూసిన వారికి కదా ఆయనలో ఉండే ఒక గుణమో ధర్మమో కనిపిస్తే విశేషతో దృష్టం ద్వారా అనుమాన ప్రమాణం వేయగలం. అది సాధ్యం కాదు కనుక ఇంకా సామాన్యతో దృష్టమైన అనుమాన ప్రమాణం చేత బ్రహ్మ ఉనికిని తెలుసుకోవాలి అన్నారు శకుంతలమ్మ గారు. సామాన్యతో దృష్టం కావాలంటే నీతంగా ఉండే ఒక సంబంధం తెలియవద్దు. నిప్పు పొగలాగా సర్వ పదార్థాలని ప్రత్యక్షంగా తెలుసుకోగలిగిన పరమాత్మని తెలుసుకోవడం ఎంత దుర్లభమో, అలాగే వస్తువుల్ని సృష్టించగలడు ఆయన అనే నీతిమైన సంబంధాన్ని గుర్తించడం కూడా అంత దుర్లభమే. అందుచేత సామాన్యతో దృష్టం అనే అనుమాన ప్రమాణం కూడా పనిచేయదు అన్నారు అవధాని గారు. నాకు ఈ టెక్నికల్ పదాలు తెలియడం లేదు, కానీ నేను చెప్పేది వినండి. కొండను చూసిన తర్వాత దానికి ఒక కర్త ఉన్నాడని ఊహిస్తున్నామా లేదా? దాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా అది వరకు తెలిసిన దాన్ని బట్టి ఊహిస్తున్నాం. ఈ జగత్తంతా కుండలాంటిదే. కొండని ఎలా కార్యం అన్నామో అలాగే బోలుడు అవయవాలతో పార్ట్స్తో ఉన్న జగత్తు కూడా ఒక కార్యమే. కార్యం అనగానే కర్త ఉండాలి. ఆటోమేటిక్గా ఆ కర్తకి కార్యం చేయడానికి రా మెటీరియల్ ఏంటి, దేంతో చెయ్యాలి, ఎవరి కోసం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అని తెలుస్తుంది. ఇలా జగత్తు కార్యం కనుక కర్త ఉండి తీరాలని అనుమాన ప్రమాణం వేసి తద్వారా బ్రహ్మ సృష్టికర్త అని గ్రహించగలం కదా. ఇంకా వేదవాక్యాన్ని ఎందుకు పట్టుకొని పీకడం? అదీ కాక జగత్తులో 2 రకాలు ఉన్నాయి కదా, అచేతనం చేతనం అని. అచేతనమే మార్పు పొందుతూ ఉంటుంది. చేతనం అంటే ఆత్మ, పోని జీవుడందాం, వీడు మారడు. ఈ మారే అచేతనం అంతా జీవుడి అధీనంలోనే ఉంది. అంటే అచేతనం అంతా చేతనుడి అధీనంలోనే ఉన్నదనే దాన్ని అనుసరించి జగత్తంతా ఒక పరమచేతనుడి అధీనంలో ఉన్నది అని అనుమాన ప్రమాణం వేసి గ్రహించగలం కదా. ఇంకా శృతులు పట్టుకుని ఎందుకు వెళ్ళాడాలి అన్నారు శకుంతలమ్మ గారు. బాగానే అడిగారు. ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. చేతనుడికి అచేతనం అధీనమై ఉండడం ఏంటి అడిగారు అవధాని గారు. ఏముంది, వాడి అధీనంగా పుట్టి వాడి అధీనంలో ఉండడం అన్నారు శకుంతలమ్మ గారు. శరీరం అచేతనం కదా, ఇది వీడి అధీనంలో పుట్టడం, అనారోగ్యాలు లేకుండా ఉండడం ఈ చేతనుడు జీవుడి అధీనంలో ఉన్నాయా? పుట్టడం అనేది ఆ శరీరం వలన తర్వాత సుఖించబోయే భార్య, పిల్లలు వగైరా మిగిలిన జీవుల అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అనారోగ్యాలు రావద్దంటే మానవు కదా. అందుచేత అచేతనం సకల విధాలా జీవుడి అధీనం అనడానికి వీల్లేదు. పొగన్నప్పుడల్లా నిప్పుందని నియమం ఉంటేగా కొండ మీద పొగ కనిపించగానే నిప్పు ఉన్నదని ఖచ్చితంగా చెప్తారు. అలాగే అచేతనం సకల విధాలా చేతనుడి అధీనంలోదన్న నియమం రుజువు చేయగలిగితేనే అచేతనాన్ని చేతనాన్ని కూడా తన అధీనంలో ఉంచుకునే ఒక పరమ చేతనుడున్నాడు అని ఖచ్చితంగా చెప్తారు. అందుచేత ఇలా అనుమాన ప్రమాణం వేసి సృష్టికర్త ఒకడున్నాడని తెలుసుకోలేం అన్నారు అవధాని గారు. శరీరం జీవుడి అధీనంలో ఉండదు అన్ని వేళలా అంటున్నారు, కానీ అసలు శరీరం అంటే ఏంటి? అవయవాల కలయికే కదా. అవి ఈయన అధీనంలో ఉంటే సరిపోతుందిగా అన్నారు శకుంతలమ్మ గారు. అవయవాల కలయికే అవయవి శరీరం అని మీరంటే, అయితే ఇంకా అవి అలా చేరి ఉంటే సరిపోతుంది, ఇంకా జీవుని అధీనం ఏముంది అన్నారు అవధాని గారు. శరీరం అంటే పోని ప్రాణంతో ఉండడమే అని అందాం అన్నారు శకుంతలమ్మ గారు. మరి భూమి, సముద్రం, పర్వతాలు, రాళ్ళు ఇవన్నీ జగత్తులో భాగాలే. వీటికి ప్రాణం లేదు కనుక ప్రాణం ఉన్నవన్నీ జీవుని అధీనాలు అని చెప్తే వీటన్నిటినీ ఎవరి అధీనం అని చెప్పాలి అడిగారు అవధాని గారు. ఆ పర్వతాలు వగైరాల్ని జీవుడు తన అధీనంలోకి తీసుకోగలడు కదా అన్నారు శకుంతలమ్మ గారు. అలా అయితే అనేక మంది జీవుళ్ళు కలిసి తయారు చేసే పెద్ద పెద్ద రథాలు వగైరా విషయంలో ఇబ్బంది వస్తుంది కదా. మీరు అనుమాన ప్రమాణం ఎలా వేస్తున్నారో గుర్తు తెచ్చుకోండి. అచేతనం ఒక చేతనుడి అధీనంలో ఉండడం చూస్తున్నారు కనుక, అలాగే జగత్తు ఒక పరమచేతనుడి అధీనంలో ఉంటుంది అని అంటున్నారు. మరి ఇక్కడ ఈ ఒక అచేతనమే అనేక మంది చేతనుల అధీనంలో కనిపిస్తూ ఉంటే మీ అనుమాన ప్రమాణం తప్పైందిగా.
అప్పుడు అనేక బ్రహ్మలున్నారని అనుమాన ప్రమాణం వెయ్యాలి అన్నారు అవధాని గారు. జనరల్గా ఒక చేతనుడు అధీనం అనొచ్చు కదా అన్నారు శకుంతలమ్మ గారు. అలా చెప్పినంతలో ఎక్స్ట్రా ఏం వస్తుంది అడిగారు అవధాని గారు. అయితే ఏం చేద్దాం అన్నారు శకుంతలమ్మ గారు. సరే, మీరు చెప్పే పక్షానికి నేను కొంచెం సాయం చేస్తాను. అప్పుడు మరింత వివరంగా గ్రహించవచ్చు విషయాన్ని. ఇద్దరం చేతనల ఉనికిని ఒప్పుకున్నాం కదా, ఇంకా పర్వాలేదు, వివరిస్తాను అన్నారు అవధాని గారు. ఏం వివరిస్తారు? జీవులు సృష్టికర్తలేనా అన్నారు శకుంతలమ్మ గారు. కానీ మీరు కుదరదని తోసేశారుగా అన్నారు మరలా. అదేనండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి, నేను ఏం చెప్పబోతున్నానో తెలుస్తుంది. కొన్ని విషయాల్లో అయినా చేతనుడు సృష్టికర్త అని ఒప్పుకుంటారా? అది చాలంటాను నేను మీకు సాయం చేసి మీరు చెప్పేది కుదరదు అని నిరూపించడానికి అన్నారు అవధాని గారు నవ్వుతూ. అలా అయితే ఈ చేతనుడికి ఆ చేతనం ఏ మూల పదార్థంతో చేయబడిందో ఎలా తెలుస్తుంది? రా మెటీరియల్ తెలిస్తే కదా సృష్టి చేయగలిగేది అన్నారు శకుంతలమ్మ గారు. అందరి చేతనల విషయం చెప్పడం లేదు, కానీ కొందరు జీవులు సృష్టికర్తలే అంటున్నాను. ఉదాహరణకి ఒక యాగం చేశారనుకోండి, వాడేగా కర్త. ఆ యాగం వల్ల అపూర్వం పుడుతోంది, అది కార్యమే కదా. అది ఎలా మారుతోంది, దాని శక్తి ఎలాంటిది అని జీవుడికి తెలియకపోయినా నష్టం లేదు, వాడు దానికి కర్తే. కుమ్మరి దండం, చక్రం వగైరాలని కళ్ళతో చూస్తున్నట్లు ఆ దండానికి చక్రానికి ఉన్న శక్తిని కూడా చూస్తున్నాడా? లేదే, అయినా కొండలు చేస్తున్నాడు. అలాగే శాస్త్రంలో యాగానికి అపూర్వాన్ని పుట్టించే శక్తి ఉన్నదని చెప్పారు కనుక ఆ యాగం చేసి అపూర్వాన్ని సృష్టించిన వాడు ఈ చేతనుడు అవడంలో అసందర్భం ఏముంది అన్నారు అవధాని గారు. అయితే ఈ సమస్తాన్ని జీవుడే సృష్టించాడంటారా ఆశ్చర్యంగా అడిగారు శకుంతలమ్మ గారు. అందరూ పూర్తి ఆసక్తితో వీరిద్దరి సంభాషణ వింటున్నారు. అనడం లేదు, జీవుడు తనకి ఏది సత్యమో దాన్నే సృష్టిస్తాడు అంటున్నాను. దేని రా మెటీరియల్ గురించి తనకు తెలిసినా దేనిని చేయగలడో అలాంటి దాన్ని సృష్టిస్తాడు. భూమి, పర్వతాలు, సముద్రాలు అంటారా, వాటి రా మెటీరియల్ తెలిసినా జీవుడికి అవి సృష్టించడం శక్యం కాదు. అందుచేత వాటికి జీవుడు సృష్టికర్త కాడు. సోఫా, గ్లాసు, కుండ, అద్దం, కాగితం, ఇల్లు, బ్రిడ్జు ఇవన్నీ చేతనుడికి శక్యమైనవి కనుక వాడే సృష్టికర్త. ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్కి వద్దాం. ఇలా ఓ చేతనుడిని సృష్టికర్త అని గ్రహిద్దాం. అయితే కుండ మొదలైనవి ఈశ్వరుడు కానివాడు, అంటే స్వల్పమైన జ్ఞానం శక్తి ఉన్నవాడు, చిన్న శరీరం కలవాడు, చిన్న ఉపకరణాలు కలవాడు, తేలిక కోరిక కలవాడైన వాడి చేత సృష్టించబడుతున్నాయి. ఒప్పుకుంటారా అన్నారు అవధాని గారు. ఒప్పుకుంటాను అన్నారు శకుంతలమ్మ గారు. అందుచేత అల్పజ్ఞానం, అల్ప ఐశ్వర్యం ఉన్న జీవుడు సృష్టికర్త అనే విషయాన్ని తీసుకుని సకల లోక నిర్మాత అయిన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన సృష్టికర్తని అనుమాన ప్రమాణం చేత ఎలా సాధిస్తారు? సాధిస్తే అలాంటి అల్పశక్తి, అల్పైశ్వర్యం కలవాడే చివరికి మిగులుతాడు. అందుచేత చేతనుడి అధీనంలో అచేతనం ఎల్లవేళలా ఉండదు అని గ్రహించి అనుమాన ప్రమాణం చేత ఎలా ఈశ్వరుని సాధించలేమో అలాగే చేతనుడు కొంతైనా సృష్టి చేయగలడేమో అని గ్రహించి కూడా అనుమాన ప్రమాణం చేత ఈశ్వరుణ్ణి సాధించలేం. కనుక శాస్త్రం లేకపోతే ఈశ్వరుడు ఉన్నాడని చెప్ప సాధ్యం కాదు అన్నారు అవధాని గారు. ఇలా అయితే అనుమాన ప్రమాణాలన్నీ చెడుతాయే. కొంచెం నిప్పు, కొంచెం పొగ ఉన్న వంటింటి విషయమే కదా పర్వతం మీద ఉన్న చాలా పొగని చూసి చాలా నిప్పుని గ్రహించేది అన్నారు శకుంతలమ్మ గారు. అనుమాన ప్రమాణాలు చెడడం అనేది ఏమీ అసహజం కాదే, కొన్ని పరిస్థితుల్లో తప్పక చెడతాయి. ఉదాహరణకి ఒక బాటసారి అడవిలో ప్రయాణం చేస్తూ తోవ తప్పిపోయినాడు. చీకటి పడిపోయింది. అంతలో దూరంగా అగ్నిజ్వాల లాంటి తేజోద్రవ్యం కనిపించింది. నిజానికి అది భాస్వరం అధికంగా ఉన్న ఎముకలు మొదలైనవి తమంత తాము వాతావరణ ప్రభావానికి అంటుకొని మండుతున్న మంట ఉంది కదా అని అక్కడ ఒక పల్లి ఉందని గ్రహించి అక్కడికి వెళ్తాడు. అక్కడ ఏమీ కనిపించలేదు, మంట కూడా లేదు, ఆరిపోయింది. ఇది అనుమాన ప్రమాణమే కదా. కానీ చివరికి వస్తువును సాధించలేకపోయిందే. ప్రత్యక్షం అనుమానాన్ని త్రోసిపారేసింది. అందుచేత తర్కం చేత, అనుమానం చేత సాధించేది చెడవచ్చు. అనుమానం చేత రుజువు చేయవలసిన వస్తువు మరొక ప్రమాణం పరిధిలో కూడా పడితే అప్పుడు అనుమాన ప్రమాణ సమయంలో పొరపాటు పడిన వాటిని తొలగించి సరిదిద్దుకోవచ్చు. కానీ ఇప్పుడు మిగిలిన ఏ ప్రమాణం చేత కూడా సృష్టికర్తని సాధించలేం కనుక అనుమాన ప్రమాణం చేత మీరు ఏ పొరపాట్లు పడి విషయాన్ని సాధిస్తారో ఆయా పొరపాట్లుగానే ఉండిపోతాయి తప్ప సరిదిద్దబడవు.
అంటే సృష్టికర్త సాధించబడడు అనర్థం. చివరికి అనుమాన ప్రమాణం చేత అన్నారు అవధాని గారు. మొత్తం మీద అనుమాన ప్రమాణంతో బ్రహ్మ సిద్ధించడు. కారణం, లోకంలో ఉండే కొన్ని వస్తువులనే జీవుడు సృష్టించగలడు కనుక. ఈ విషయాన్ని ఆధారం చేసుకుని అన్ని వస్తువుల సృష్టికర్తని నిరూపించలేరంటారు. అంతేనా? వినండి, చెప్తాను. ఒక జీవుడి జ్ఞానం, శక్తి అల్పమని కదూ మీరు ఈ విధమైన అభ్యంతరం చూపిస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో అదొక అభ్యంతరం కాదు. కుండా కూజా చేసిన వాడి తెలివిని, శక్తిని ఊహించవచ్చు. అలాగే విచిత్రంగా కట్టిన రాజభవన నిర్మాణాన్ని చూసి దానిని నిర్మించిన వాని జ్ఞానం, శక్తిని ఊహించవచ్చు. అందుచేత కార్యాన్ని బట్టి జీవుడి జ్ఞానశక్తుల అంచనా ఎప్పుడూ ఉంటుంది తప్ప కేవలం జీవుడు అన్న కారణం చేత మాత్రం కాదు. మీరన్నట్లు జీవుని అల్పశక్తి, అల్ప జ్ఞానాల్ని విషయంగా తీసుకుని నేను సర్వజ్ఞత్వ, సర్వశక్తి మంతత్వ సర్వేశ్వరుణ్ణి అనుమానం చేత సాధించడం లేదు. మరి నా అభిప్రాయం ఏమంటే కుండలు చేయగల జీవుని జ్ఞానశక్తులు ఇంతవైతే, రాజభవనాన్ని నిర్మించగలవాని జ్ఞానశక్తులు మరింతవైతే, అన్ని శరీరాలతో అన్ని లోకాల్ని సృష్టించగల ఒకానొకని జ్ఞానశక్తులు మిక్కిలి అధికం కదా అని సిద్ధిస్తూనే ఉంది అనుమాన ప్రమాణం చేత అన్నారు శకుంతలమ్మ గారు. అమ్మమ్మ మరో మారు చెప్పు అడిగింది వినీత. పొగ ఉండడం వంటిట్లో నిప్పుకి చూశాం దానిని బట్టి కొండ మీద పొగని చూడగానే నిప్పు ఉన్నదన్నాం. అలాగే ఇక్కడ కూడా స్వల్ప జ్ఞానశక్తులున్న కుమ్మరి కుండలు చేయగలిచాడు. అంతకన్నా అధిక జ్ఞానశక్తులను ఇంకో జీవుడు రాజభవనాన్ని నిర్మించగలిగాడు. దీన్ని బట్టి ఈ సమస్త జగత్తుని అత్యధికమైన జ్ఞానశక్తులు గల ఒక పరమాత్మ నిర్మించగలడు అని తెలుస్తోంది కదా. అంటే అనుమాన ప్రమాణంతో ఈశ్వరుడు వచ్చేసినట్లేగా. అన్ని చోట్ల ఈ కార్యత్వం అంటే నప్పుతుందా అడిగారు అవధాని గారు. ఓ వినండి, జగత్తంతా అవయవాలతో కూడి ఉంది కనుక జగత్తు కార్యం. అనుమాన ప్రమాణంతో ఈ విషయాన్ని కూడా నిరూపిస్తాను చూడండి. కొండ మీద నిప్పున్నది, ఇలా భూమి పర్వతములు కార్యం. పొగ ఉన్నది కనుక ఇలా అవయవములు కలిసి కనుక. వంటింట్లో వలె ఇలాగా కుండ మొదలగు వానిలాగానే. మళ్ళీ అలాగే భూమి సముద్రాలు కార్యం, మహత్తై కదలిక కలవి కనుక కుండలాగానే. 3 ఇంకా అలాగే శరీరం, లోకం, కార్యం పెద్దవి ఆకారాలు ఉన్నాయి కనుక కుండలాగానే. అందుచేత జగత్తులో అన్నీ అవయవములే, అంటే అవయవములు కలవే, కార్యాలే. మీరు సముద్రాలు, పర్వతం లాంటివి జీవుడికి చెయ్యడం అసత్యం అని అన్నారు. కానీ ఏది అసత్యం, ఏది సత్యం అనేది అవయవాల్ని బట్టి ఉంటుంది. అవయవాలతో ఉండడం అంటే అది కార్యమే కనుక జగత్తులో సమస్త వస్తువులకి ఇది నప్పుతుంది. అందుచేత లోకంలోని కొన్ని వస్తువులను తయారు చేయడానికి, అంటే కొన్ని కార్యాలని ఎరగడానికి, నిర్మించడానికి తగిన జ్ఞానశక్తులున్న జీవుడు కనిపిస్తున్నప్పుడు సమస్త కార్యాలని ఎరగడానికి, నిర్మించడానికి తగిన బ్రహ్మని ఎందుకు ఊహించలేము అన్నారు శకుంతలమ్మ గారు. అత్తయ్య, నీ వాదం బాగుంది. కానీ జీవుల సుఖదుఖాలకు కారణం వాళ్ళ పాప పుణ్య కర్మలు కదా, అవి అచేతనాలు కదా. మరి ఆ అచేతనాల వలన వీడు అనుభవిస్తున్న సుఖదుఖాలు నీ వాదానికి సరిపోవే అన్నారు డాక్టర్ గారు. అంటే అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు అన్నారు శకుంతలమ్మ గారు. అది కాదత్తయ్య, నువ్వేమంటావు? కార్యాన్ని బట్టి శక్తియుక్తులు ఊహించవచ్చు కనుక ఈ సమస్త జగత్తు కార్యం కనుక దీనిని తన అధీనంలో ఉంచుకున్న పరమ చేతనుడు ఒకడు ఉండవచ్చును అని అనుమాన ప్రమాణం వేస్తున్నావు. కానీ సుఖదుఖాలు కార్యాలు, వాటి కారణాలు అచేతనాలైన పుణ్యపాప కర్మలు. నువ్వు అనుమాన ప్రమాణం చేత సాధించిన పరబ్రహ్మ అధీనంలో లేకుండానే జీవుడు సుఖదుఖాలు అనుభవించడం జరిగిపోతుంటే అప్పుడు అంటాను అన్నారు డాక్టర్ గారు. అవదు, అవి అచేతనాలు కనుక వాటి ఫలాన్నిచ్చే పరమ చేతనుడు ఒకడుంటాడని అనుమానం చేత అంగీకరించవచ్చు. ఎలా అంటావా? పని చేయవలసిన ప్రదేశంలోనే ఉన్నా, పని చేసే సమయం వచ్చినా వడ్రంగి లేకుండా బాడిసే, ఉలి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తమంత తాము కార్యాన్ని సృష్టించగలవా? అలాగే పుణ్యపాప కర్మలున్నా పరబ్రహ్మ వాటిని జీవుడి చేత అనుభవింప చేయకపోతే అవి తమంత తాము సుఖదుఖాల్ని కలుగజేయలేవు అన్నారు శకుంతలమ్మ గారు. భూమిలో పాతిన విత్తనం తనంత తానే మొలకెత్తుతోందే అన్నారు శాస్త్రి గారు. అది కూడా అంతే, పరమచేతనుడు మొలకెత్తింప చేస్తేనే మొలకెత్తుతుంది, కానీ లేకపోతే లేదు. ఒకే నేలలో వేసిన విత్తనాలన్నీ మంచివే అయినా కొన్ని మాత్రమే మొలకెత్తడానికి కారణం ఇదే అన్నారు శకుంతలమ్మ గారు.
మరి మనస్సులో కలిగిన సంతోషాన్ని దుఃఖాన్ని అనుసరించి జీవుడు శరీరంతో చేసే చేష్టలో అవి మరి అచేతనాల అధీనం కావా అడిగారు డాక్టర్ గారు. కాదు, అవి అంతే. లోపల కలిగిన భావాల్ని బయటికి శారీరక క్రియలుగా మార్చే శక్తి గలవాడు ఒకడున్నాడని అనుమానం చేత తెలుసుకోవచ్చు అన్నారు శకుంతలమ్మ గారు. వడ్రంగి మొదలైన జీవుల్ని అనుసరించి కదా అనుమానం చేత సర్వేశ్వరుని ఊహిస్తున్నారు. మరి వారి శక్తియుక్తులు అని అవధాని గారు అంటుండగా శకుంతలమ్మ గారు జీవులకి సూక్ష్మ వస్తువుల్ని, చాటున ఉన్న వస్తువులని, దూరాన్న ఉన్న వస్తువుల్ని చూసే శక్తి లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. మనకి కనబడే తీరులోనే నిర్ణయం చెయ్యాలి. జీవుడికి లాగే ఈశ్వరుడికి కూడా శక్తి లేదు అనే విషయంలో నిర్ణయం ఉన్నదా? లేదు కదా. అందుచేత కార్యమైనదంతా సమర్థుడైన కర్తని కలిగే ఉంటుంది అనే నియమాన్ని అనుసరించి అనుమాన ప్రమాణం చేత బ్రహ్మ ఉనికిని తెలుసుకోవచ్చు. శాస్త్రం అవసరం లేదని నా ఉద్దేశం అన్నారు శకుంతలమ్మ గారు. నువ్వు వేసిన అనుమాన ప్రమాణం లాంటిదే నేను వేసి నీకు వ్యతిరేకమైనది తెస్తాను చూడు చెల్లమ్మ అన్నారు పట్టాభిరామయ్య గారు. చెప్పండి అన్నారు శకుంతలమ్మ గారు నవ్వుతూ. కొండలు మొదలైనవి చేసేవాడు ఈశ్వరుడు కాదు కనుక నువ్వు వేసిన అనుమానం చేత సిద్ధించేవాడు కూడా ఈశ్వరుడు కానే కాడు అన్నారు పట్టాభిరామయ్య. అదెలా అంటారు అన్నయ్య గారు? వంటింట్లో ఉన్న నిప్పు పొగతో ఉండడమే కాక వేడిగా కూడా ఉంటుంది. కొండ మీద పొగ కనిపించి వేడితనం మనం అనుభవించలేదు కనుక కొండ మీద నిప్పు లేదంటామా? నా అభిప్రాయంలో తనకి నిర్మించడానికి సామర్థ్యం కలిగి ఉండడము, దేని చేత దేని సహాయంతో నిర్మించాలో తెలిసి ఉండడము చాలు ఒక వస్తువు నిర్మించబడాలంటే. మిగిలినవి తెలియకపోవడం, తెలిసినా చేసే సమర్థత లేకపోవడంతో సంబంధం లేదు. ఆ వస్తువుని చేయగలిగితే చాలును. కుమ్మరి మొదలైన వాళ్ళు కుండలు చేయడం తప్ప మరి ఇంకేమీ ఎరుగరు అంటారు. ఒక కుమ్మరికి వ్యవసాయం కూడా చేతనవును, ఇంకొకరికి చేత కాదు. ఇద్దరూ కుండలు చేయగలరు. ఇలా ఉండగా రెండవ వాడు కుండలు చేయగలగడానికి కారణం వ్యవసాయం తెలియకపోవడం అని అనం కదా. అలాగే కుండలు చేసేవాడు ఈశ్వరుడు కాదు కనుక జగత్తు చేసేవాడు కూడా ఈశ్వరుడు కాదు అనడం కుదరదు అన్నారు శకుంతలమ్మ గారు. అత్తయ్య, మరి కుమ్మరికి శరీరం ఉంది, చక్రం దండం లాంటి వాటితో పనిచేస్తున్నారు కనుక దీనిని బట్టి ఈశ్వరుడికి కూడా శరీరం ఉంది అని సాధిద్దామా అన్నారు డాక్టర్ గారు. ఎందుకు? ఆ అవసరం ఉందంటావా? తన శరీరంతో సంబంధం లేకుండా ఇతరుల శరీరాల మీద దెయ్యాలు భూతాలు పట్టిన వారిని తొలగించడం, పాముకు పట్టిన విషం దించడం లాంటివి మనసులో మంత్రం జపిస్తూ సంకల్పం చేసే వాళ్ళని చూస్తున్నాం కదా. అందుచేత ఈశ్వరుడికి ఈ కారణంగా శరీరం ఉండనక్కర్లేదు అన్నారు శకుంతలమ్మ గారు. అదేంటత్తయ్య, శరీరం లేకుండా మనసు ఎలా ఉంటుంది అడిగారు డాక్టర్ గారు మళ్ళా. చేసిన పనిని బట్టి జ్ఞానం శక్తి ఊహిస్తున్నాం కదా. అలాగే అంత గొప్పవాడు ఈశ్వరుడు కనుక మనస్సు ఉంటుంది కానీ శరీరం ఉండదంటే ఏం? జీవులకు కూడా శరీరం లేకపోయినా శరీరం పోయినా మనస్సు ఉంటూనే ఉంటుంది కనుక మనస్సుని నిత్యం అందాం అన్నారు శకుంతలమ్మ గారు. మొత్తం మీద మీరు చెప్పేదంతా బ్రీఫ్గా మళ్ళా చెప్పండి అన్నారు అవధాని గారు. వినండి అంటూ శకుంతలమ్మ గారు ఫస్ట్ పాయింట్ని చెప్తున్నారు. లోకంలో పుణ్యపాపాల్ని అనుసరించి కొంచెం శక్తి కొంచెం జ్ఞానం ఉన్న జీవుడు విచిత్రమైన లోకం, శరీరం వంటి వాటిని సృష్టించడానికి సమర్థుడు కాదు కనుక సమస్త లోకాల్ని నిర్మించడంలో నేర్పు కలిగిన ఒక అపరిమితమైన జ్ఞాన శక్తి ఐశ్వర్యములు కలవాడు, శరీరం లేనివాడు, సంకల్ప మాత్రంతో విస్తారమైన ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు అని వేదం అవసరం లేకుండానే అనుమాన ప్రమాణం చేత గ్రహించవచ్చు. రెండో పాయింట్, అవయవములు ఉన్నవన్నీ కార్యపదార్థాలు. ఆకాశం నిరవయవి, అందుచేత అది కార్యం కాదు. బ్రహ్మ ఈ సమస్త ప్రపంచాన్ని మట్టి వగైరాలతోటి అంటే అదే రా మెటీరియల్గా సృష్టిస్తాడు. అంతేకాని తానే ఈ ప్రపంచానికి నిమిత్త కారణం, ఉపాదాన కారణం అవడు. ఇది నాకు తోస్తున్న అభిప్రాయం. ఇందులో తప్పులుంటే పురుషోత్తంగా చెప్పి సర్దాలి అన్నారు శకుంతలమ్మ గారు. బాగుంది, మీ చర్చ అంతా చాలా బాగుంది. గతసారి మనం కూర్చుని వివరంగా అన్ని దర్శనాలు చెప్పుకోవడం, ఆ పైన పట్టాభిరామయ్య గారితో మొన్నటి వరకు జరిగిన వాదం, ఇవన్నీ మీ అందరి బుద్ధిని బాగా పదునెక్కించాయి. దాంతో వాదన తీరు తెలిసింది. ఎవరి అభిప్రాయాలను వారు చక్కగా చెప్పగలుగుతున్నారు. అవి తప్ప ఒప్ప అనేది వేరే విషయం. ఇంతకు ముందరి మీ అభిప్రాయాలతో అవి విభేదిస్తున్నాయా అనేది అంతకన్నా వేరే విషయం. ఒక విషయాన్ని అంగీకరించే ముందు ఎంత నిశితంగా దాన్ని పరిశీలించి అంగీకరిస్తున్నాం అనేదే ముఖ్యం. శకుంతలమ్మ గారి వాదన చాలా బాగుంది. అవధాని గారి ప్రతివాదం ఇంకా బాగుంది.
డాక్టర్ గారు సరైన పాయింట్ దగ్గర కలుగు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుత విషయంలో బ్రహ్మ శాస్త్రం వల్లనే తెలుసుకోబడతాడా లేక అనుమాన ప్రమాణం చేతనే తెలిసేసుకోవచ్చా అన్న విషయంలో వ్యాసుల వారు తమ అభిప్రాయాన్ని తమ బ్రహ్మసూత్రాల 3వ సూత్రంలో వెలిగొచ్చారు. రాసుకోండి. శాస్త్ర యోనిత్వాత్ అని. యోని అంటే పుట్టుక స్థలం. శాస్త్ర యోనిత్వాత్ అంటే శాస్త్రమే బ్రహ్మ విషయంలో పుట్టుక స్థలం అని అర్థం. అర్థమైందిగా. శాస్త్రం వల్లనే బ్రహ్మ గురించి అంటే సృష్టికర్త ఇత్యాదుల్ని తెలుసుకోగలం అని అంటున్నారు ఈ సూత్రంలో. లోకరీతిని చూసి దానిని బట్టి అనుమాన ప్రమాణం చేత శకుంతలమ్మ గారు బ్రహ్మని సాధించాలని చూశారు. కానీ ఆ లోకరీతినే చూపించి బ్రహ్మని సాధించడం కుదరదు అని నేను నిరూపిస్తాను. అప్పుడు శాస్త్రమే ప్రమాణం బ్రహ్మ విషయంలో అనే ఈ సూత్రం సార్థకం అవుతుంది. కార్యపదార్థమే జగత్తంతా కనుక ప్రతి కార్యపదార్థానికి లోకంలో కర్త ఉన్నాడు కనుక జగత్తుకు కూడా కర్త ఒకడు ఉండాలి. అతనే బ్రహ్మ అన్నారు శకుంతలమ్మ గారు. భూమి, సముద్రం ఇవన్నీ కార్యపదార్థాలే. కానీ ఇవన్నీ ఏకకాలంలో ఒక్కడి చేతనే నిర్మించబడ్డాయనే ప్రమాణం ఏదైనా ఉందా? కొండలాగే అన్ని పదార్థాలు ఒక్కో విధమైన కార్యం అని ఎలా చెప్తాం? అలా అయితేనే అవన్నీ ఏకకాలంలో ఒక్కడి చేతనే చేయబడి ఉంటాయి అనడానికి వీలవుతుంది. కానీ ప్రపంచ వస్తువులన్నీ వేరువేరు విధాలుగా ఉన్నాయి, వేరువేరు కర్తల చేత చేయబడ్డాయి, వేరువేరు కాలములలో చేయబడ్డాయి. అందుచేత ఏకకాలంలో ఒక్కడి చేత జగత్తులోని వస్తువులు నిర్మించబడలేదు అని స్పష్టం కనుక మీ అనుమాన ప్రమాణం నిలబడదు, బ్రహ్మ సిద్ధించడు దానివలన. అల్పశక్తిమంతులు అల్పజ్ఞానవంతులు కనుక జగత్తును సృష్టించడానికి జీవులు అసమర్థులు అని, మరి జగత్తంటూ ఉంది కనుక కర్త ఉండి తీరవలసిందే. వాడు జీవుడు కాకూడదు. జగత్కర్తలు అనేకులు అనడానికి వీల్లేదు కనుక ఒక్కడే సృష్టికర్త అన్నారు శకుంతలమ్మ గారు. యాగాలు తపస్సులు చేసి బోలెడు శక్తి సంపాదించుకున్న విశ్వామిత్రాది జీవులు ఆ శక్తితో విచిత్రమైన సృష్టి చేయగలగడం మనం ఇతిహాస పురాణాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇలా ఎవరి యోగ్యతకి తగిన సృష్టి వారు చేస్తూ ఉంటే కేవలం జీవుల అసమర్థత కారణంగా అనుమాన ప్రమాణంతో మనకేమీ తెలియని సృష్టికర్తని కల్పించడం కుదరదు. ఇంకా ఏకకాలంలో సమస్తం పుట్టడం గిట్టడం జరగడం లేదు. ఉత్పత్తి అయిన తర్వాత ప్రతి వస్తువు క్రమంగానే నశిస్తోంది. ఈ ఉత్పత్తి నాశనం వీటిని మనకి లోకంలో కనబడుతున్నట్లుగానే తీసుకుందాం. అప్పుడు ఇంక సృష్టికర్త ఒక్కడే అని ఎలా నిరూపిస్తారు? రకరకాల వస్తువులు రకరకాల సమయాల్లో పుడుతున్నాయి, రకరకాల సమయాల్లో నశిస్తున్నాయి. లోక తీరులో ప్రతి వస్తువు కర్త వేరు వేరే, కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఉండగా కార్యం ఉంది కనుక కర్త ఉండాలి అనగానే అనేక కార్యాలు కనుక అనేక కర్తలు అని వచ్చి తీరుతుంది. ప్రతి కార్యము సర్వజ్ఞుడి చేత చేయబడిందా? లేదే. కొండలు చేసేవాడు మొదలుకొని ఎందరో కర్తలు కదా, వారెవ్వరూ సర్వజ్ఞులు కారు. కనుక జగత్తునంతటి సృష్టి చేసిన వాడు సర్వజ్ఞుడని నిరూపించలేరే. అలా కాదు, జగత్ సృష్టి చేసినవాడు సర్వజ్ఞుడే అంటే దానిని ఆధారంగా తీసుకున్న లోకంలోని కుమ్మరి సర్వజ్ఞుడు కాడే. కర్త ఒకడుండడమే సాధించాలనుకుంటున్నారా? అది తెలిసిందే కనుక సాధించనక్కర్లేదు. ఇది ఇలా ఉండగా జగత్తు కార్యం కనుక కర్త ఉండాలి అని కదా మీరు అంటున్నది. మీరనే కార్యం ఒకే కాలంలో పుట్టే అన్ని పదార్థాలనా లేక క్రమంగా ఉత్పన్నం అయ్యే అన్ని పదార్థాలనా అడిగారు పురుషోత్తం గారు. లోకంలో పదార్థాలన్నీ వివిధ కాలాల్లో పుడతాయి కనుక ఒకే కాలంలో పుట్టే అన్ని పదార్థాలు అనడం కుదరదు. రెండోదే తీసుకుందాం. అంటే క్రమంగా ఉత్పన్నం అయ్యే అన్ని పదార్థాల్లోనూ కార్యత్వం ఉంటుంది అన్నారు శకుంతలమ్మ గారు. అయితే అనేక కర్తలని వచ్చేసిందే. కాదు, ఒకడే కర్త అంటే ప్రత్యక్ష విరోధమే. ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్కడు చేయడం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు, ఇక్కడ కుండ ఎవరి చేత ఎలా ఏ సాధనాలతో చేయబడుతుందో అమెరికాలో కూడా అదే కుండ అదే సాధనాలతో చేయబడుతుందని చెప్పలేం కదా. కనుక అనుమానం విరోధం. కుంభకారో జాయతే రథకారో జాయతే అంటూ కుండలు చేసేవాడు కుమ్మరి, రథాలు చేసేవాడు వడ్రంగి అనే ప్రసిద్ధ వ్యవహార వాక్యాలతో విరోధం కనుక ఒకే కర్త అనేది అనుమానం చేత సాధించలేరు. ఇంకో విషయం గమనించండి. మీ పద్ధతిలోనే అనుమాన ప్రమాణాలు వేసి శరీరంలో ఉండే ఈ జీవులే కర్తలు సృష్టికి అని నిరూపిస్తాను. సత్వరజస్తమో గుణాలు తెలుసు కదా, వాటి వలన కలిగే సుఖదుఖాలు జీవుల శరీరాలకు సంబంధించే ఉంటున్నాయి. అసలు శరీరం వచ్చింది కూడా ఈ సత్వరజస్తమో గుణాల వలనే. ఎలా అంటారా? అవి ఈ జీవుడిలో కోపం తాపం లాంటి వికారాల్ని కలగచేస్తాయి.
ఈ వికారాల్ని అనుసరించి కర్మలు చేస్తాడు. ఆ కర్మల్ని బట్టి మళ్ళా సత్వరజస్తమో గుణాల్లో తేడా వస్తుంది. ఆ తేడాను అనుసరించి మళ్ళా శరీరం వస్తుంది. అందుచేత ఒక కార్యం జరగాలంటే జ్ఞానము శక్తి ఉండాలి అని మీరన్నారు. దానితో పాటే కర్మ సంబంధం కూడా ఉండడం తప్పనిసరి. జ్ఞానం శక్తి ఎక్కువ తక్కువలుగా ఒక జీవుడికి ఉన్నాయంటే అర్థం పూర్వజన్మ కర్మల్లో తేడాలే కదా అన్నారు పురుషోత్తం గారు. మరి కార్యం చేయాలంటే కోరిక ఉండవద్దు అడిగారు శకుంతలమ్మ గారు. అవసరమే, కానీ ఏ విషయం గురించి కోరిక కలుగుతోందనేది మళ్ళా సత్వరజస్తమో గుణాల్ని అనుసరించేగా ఉంటుంది. అందుచేత శరీరవంతులైన జీవులే కర్తలు. వారికన్నా వేరైన వాడొకడు అనుమానం చేత సిద్ధించడు. చెప్తాను చూడండి. కొండ మీద నిప్పున్నది, ఇలాగా శరీరాదులకి లోకాలకి జీవుడే కర్త. పొగ ఉన్నది కనుక ఇలా అవి కార్యాలు అవడం వలన వంటింట్లో వలె కొండ వలెనే ఇదే విధంగా ఈశ్వరుడు కర్త కాడు. అతనికి అందువల్ల ప్రయోజనం లేదు కనుక ముక్త పురుషుల్లాగా. ఈశ్వరుడు కర్త కాడు, అతనికి శరీరం లేదు కనుక అని మీరే అన్నారు సుమా. ముక్త పురుషుల్లాగా చూసారా ఎలా చెప్పవచ్చో అన్నారు పురుషోత్తం గారు. జీవులకు మొదట శరీరం లేదు కదా, ఇప్పుడు కదా శరీరం వచ్చింది. మరి శరీరాలకి కర్త జీవుడని ఎలా చెప్తారు అడిగారు శకుంతలమ్మ గారు. అప్పుడైనా సూక్ష్మ శరీరం ఉందిగా, దాంతోనే చెప్తాం. ఇంకా చూడండి, కాలం లేని లోకం లేదు, ఎందుకంటే అది కూడా కాలమే కనుక. జరుగుతున్న కాలంలాగే లోకంలో ఎప్పుడు కాలం ఉంది అంటే అర్థం సూక్ష్మ శరీరం కూడా లేకుండా ఎప్పుడు కుదరదు అన్నారు పురుషోత్తం గారు. ఈశ్వరుడు ఇలా నే వేసిన అనుమాన ప్రమాణం చేత వచ్చే ఈశ్వరుడు కార్యాలను చేయడంటారా అడిగారు శకుంతలమ్మ గారు. చేస్తాడనుకుందాం. శరీరంతో చేస్తాడా, శరీరం లేకుండా చేస్తాడా అడిగారు పురుషోత్తం గారు. శరీరం లేకుండానే అన్నారు శకుంతలమ్మ గారు. శరీరం లేని వాడికి కర్తృత్వం లేదే. లోకంలో శరీరం లేని వాళ్ళు కనబడడం లేదే. అలా కనబడితే కదా ఈశ్వరుడు కూడా శరీరం లేకుండా ఉన్నాడని అనుమాన ప్రమాణం వేయగలరు. మనస్సు నిత్యం కదా, దానితో సంకల్పం వలన పనులు జరుగుతాయి అంటారు మీరు, అవునా? కానీ ముక్తులకి శరీరాలు లేవు, వారి మనస్సులు పనిచేస్తున్నాయా? అందుచేత శరీరం లేకుండా మనస్సు పనిచేస్తుంది అనడానికి ఆధారం లేదు అన్నారు పురుషోత్తం గారు. పోనీ శరీరంతోటే ఆ ఈశ్వరుడు ఉన్నాడు అందాం అన్నారు శకుంతలమ్మ గారు. ఆ శరీరం నిత్యమా అనిత్యమా అడిగారు పురుషోత్తం గారు. నిత్యమే అన్నారు శకుంతలమ్మ గారు. అవయవాలు కలది కదా శరీరం, జగత్తుకు కూడా అవయవాలున్నాయి, అది నిత్యం కాదు కదా. మరి ఈశ్వరుడి శరీరం నిత్యమని ఎలా అంటారు అడిగారు పురుషోత్తం గారు. పోనీ అనిత్యం అంటే అడిగారు శకుంతలమ్మ గారు. అనిత్యం అంటే శరీరాలు పడిపోతూ కొత్తవి వస్తూ ఉండాలి మనకిలాగే. ఈశ్వరుడికి కూడా అలా ఒక శరీరం పోయి ఇంకో శరీరం రావడానికి మనకి కర్మల కారణాలు. మరి ఈశ్వరుడికి అలాంటి కారణం ఏమీ లేదు కదా అన్నారు పురుషోత్తం గారు. శరీరం రావడానికి కారణం ఈశ్వరుడే అందాం అన్నారు శకుంతలమ్మ గారు. అది రావడానికి ముందర ఈశ్వరుడికి శరీరం లేదని ఒప్పుకోవాలి కదా, అదెలా కుదురుతుంది? శరీరం లేకుండా ఉంటే కుదరదని ఇందాక నిరూపించాంగా అన్నారు పురుషోత్తం గారు. వేరే శరీరంతో ఉండి ఈ శరీరానికి కారణం అయినాడంటే అన్నారు శకుంతలమ్మ గారు. ఆ శరీరం ఎలా వచ్చింది? దానికి ఇంకోటైతే అది ఎలా వచ్చింది? ఇలా అనవస్థ వస్తుంది అన్నారు పురుషోత్తం గారు. ఆగి, సరే ఇది ఇలా ఉంచండి, ఈశ్వరుడికి వ్యాపారం ఉందా లేదా అని అడిగారు. శరీరం లేదన్నాను కనుక వ్యాపారం జరగదు, అందుచేత నిర్వ్యాపారుడే అన్నారు శకుంతలమ్మ గారు. ముక్త పురుషుడు నిర్వ్యాపారుడే, ఆయన ఏ కార్యం చేయడు కదా, అందుచేత సృష్టి అనే కార్యం కూడా చేయకూడదు. అలా కాదు, జగత్ సృష్టికి తగిన సంకల్పం అనే వ్యాపారం ఒక్కటే చేస్తాడు అన్నారు శకుంతలమ్మ గారు. లోకరీతిని బట్టి కదా ఈశ్వరుని లక్షణాల్ని సాధిస్తున్నారు. లోకంలో ఎక్కడా సంకల్పం మాత్రం చేత వస్తువులు తయారవడం లేదే అన్నారు పురుషోత్తం గారు. అని నవ్వారు. వినండి, ఈ కారణాల చేత లోకరీతిని బట్టి ఈశ్వరుడు అనుమాన ప్రమాణం చేత వస్తాడంటే కుదరదు. ఆ లోకరీతి చేతనే ఈశ్వరుడు గురించి మీరు చెప్పినవన్నీ కాదనగలిచాను. అందుచేత పరబ్రహ్మ సర్వేశ్వరుడు అయిన వాడిని శాస్త్రం ఒక్కటే చెప్పగలదు. ఇతర ప్రమాణాల చేత తెలియబడేవాడి కన్నా విలక్షణుడిగా, సర్వజ్ఞత్వం మొదలైన గుణాలు కలవాడిగా, గొప్ప అతిశయం కలవాడిగా, సముద్రుని వంటి వాడిగా, హేయగుణాలు లేనివాడిగా చెప్తోంది కనుక ఇతర ప్రమాణాల వలన సిద్ధించే ఈశ్వరుడిలో ఉండే దోషాలు ఇందులో ఉండవు. ఇంకో మాట అన్నారు, నిమిత్త కారణం ఉపాదాన కారణం ఒకటే అవడానికి వీలు లేదని. బ్రహ్మే జగత్తుకి ఉపాదానం, నిమిత్తం అంటే కుదరదు. మట్టి వంటి సామగ్రి ఉండాలని కూడా కలిపారు.
అలాగే ఆకాశం అవయవరహితం కనుక అది కార్యం కాదన్నారు. ఈ విషయాల్ని 132వ సూత్రంలోనూ 217వ సూత్రంలోనూ వివరిస్తాను. సో ఫైనల్గా యతోవా ఇమాని భూతాని జాయంతే అని వంటి శృతివాక్యాల వలన మాత్రమే బ్రహ్మ గురించి తెలుస్తుంది, కానీ ఇతర ప్రమాణాల ద్వారా తెలియదు అని శాస్త్రయోనిత్వాత్ అనే ఈ 3వ బ్రహ్మసూత్రం చెప్తోంది అని లేచారు పురుషోత్తం గారు. కాకినాడ జీరుగా పిలువబడే మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారి రచనలో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో 36వ అధ్యాయం ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మిగిలింది తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.